మకర రాశి వారికి మే 18 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి మే 18వ తేదీలో జరిగేటువంటి పూర్తి అంశాలు, అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ వివరాలు ఏంటో ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయవద్దు. చివరి వరకు చూస్తేనే అసలు మేము ఎటువంటి చెప్తున్నామో విషయాలనేది మీకు అర్థమవుతుంది. అలాగే అదృష్టం ఏ విధంగా పట్టబోతుంది అనేది కూడా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, తప్పకుండా మకర రాశి వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడి అండదండలతో నడిచే గొప్ప వ్యక్తులు. అందుకే వీరిలో అపారమైనటువంటి పట్టుదల, ఓర్పు, క్రమశిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుందండి. ఏ పనైనా మొదలు పెడితే దాన్ని అంకిత భావంతో, పూర్తి శ్రద్ధతో పూర్తి చేసేదాకా నిద్రపోరన్నమాట ఈ మకర రాశి వారు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యం వైపు ఎప్పుడు కూడా దీక్షతో అడుగులు వేస్తూ ఉంటారు. గాలిలో మేడలు కట్టడం వీరికి అసలు నచ్చదు. ప్రతి అడుగు ఎంతో ఆచితూచి వాస్తవిక దృక్పథంతో వేస్తారు. వీరు కష్టపడే తత్వం, అలాగే నిబద్ధత చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వీరు నిజంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా ఉన్నవారు. మకర రాశి వారి బాధ్యతాయుతమైన ప్రవర్తన, నమ్మకమైనటువంటి గుణగణాలను గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల తాము చేసే పని చోట అపారమైన బాధ్యతతో మెలుగుతారన్నమాట. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వీరు భూతత్వ స్థిర చెందిన కావడం వలన వీరిలో స్థిరత్వం సమానం. ఎక్కువగా కష్టకాలంలో ఉండే వారికి అండగా నిలబడతారు. వీరి స్నేహం దొరికితే అదృష్టం అనేది చెప్పాలన్నమాట. ఎంతో నిజాయితీపరులు, విశ్వాసపాత్రులు. తమకు పాత్ర అంటే వారి ఏదైనా కానీ నమ్మితే మాత్రం అసలు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. నిలకడైన స్వభావం కలవారు. ఎన్ని ఆశయాలు ఎదగాలన్నా తమ నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటారన్నమాట. వీరి ముందు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తారు. వీరిలో సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా చేసే విధంగా ఉంటాయి. శనిదేవుడి ప్రభావం వల్ల చిన్న వయసులోనే వీరికి లోక జ్ఞానం, పరిణితి అలవడతాయి. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటారనమాట. అందుకే వీరి సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. సమాజంలో వీరికి ప్రత్యేకమైనటువంటి గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మకర రాశి వారికి మే 18 ఆదివారం రోజు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మకర రాశి వారికి తప్పకుండా రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. పనులపై పూర్తి ఆశ్రద్ధతో దృష్టి సారించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే రోజును సానుకూలంగా ముగించుకోవచ్చు. కుటుంబ జీవితం విషయంలో మీరు తల్లిదండ్రులతో చాలా మంచిగా, గౌరవంగా ప్రవర్తించాలి. వారి సలహాలు, ఎప్పుడు కూడా సూచనలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్యం పరంగా ఆందోళన చెందాల్సి వస్తుంది. వారిని జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైనటువంటి వైద్య సహాయం అందించడం ముఖ్యం. ఇంట్లో మీ మాట తీరు, ప్రవర్తన కారణంగా మీ ఆధిపత్యం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కానీ దాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించండి. ఇతర వినోద కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది కుటుంబంలో కలిసి గడపడానికి ఒక మంచి మార్గం కావచ్చు. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు అజీర్ణం మరియు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి భారీగా ఉండే మసాలాలు కానీ, ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. మానసికంగా కొంచెం చికాకులు, ఏకాగ్రత లోపించినట్లుగా అనిపించవచ్చును. ధ్యానం లేదా యోగా వంటివి చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం కొంత సవాలుగా ఉంటుంది. ఈ ఏకాగ్రత తగ్గడం వలన చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు లేదా పై అధికారులు మీ ప్రవర్తనను అంటే మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. వారి మాటలకు లేదా చేష్టలకు ప్రాధాన్యతనివ్వకండి. ప్రభుత్వ పనులలో కొంచెం జాప్యం ఏదైనా కానీ ఎదురైనా చివరికి పూర్తవుతాయి. శనివారం అంటే ఆదివారం రోజున శుభప్రదమైన రోజు అయినప్పటికీ కొన్ని అశుభ సూచనలు కూడా ఉంటాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు అనుకోని ఖర్చులు తప్పకుండా రావచ్చు. ముఖ్యంగా వినోదం, ప్రదర్శనలు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయవలసి ఉంటుంది. డబ్బు లావాదేవీలలో చాలా పారదర్శకంగా ఉండండి. పాత అప్పులు ఏమైనా ఉంటే వాటిని తిరిగి చెల్లించే మార్గాల గురించి ఆలోచిస్తారు. కొంతమేర విజయం లభిస్తుందన్నమాట. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి ఇది ఒక మంచి సమయం. ఈరోజు ఒక పూర్తి శక్తిని, ఏకాగ్రతను దానిపై పెట్టలేకపోవచ్చు.
అంటే మీ పోటీదారులు మీ కదలికలను నిశ్చయంగా గమనిస్తూ ఉంటారు కాబట్టి మీ వ్యాపార రహస్యాలను కాపాడుకోవడం చాలా అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు భూభాగస్వాములను కుదుర్చుకునేటప్పుడు మీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. విద్యార్థులకు ఈరోజు చదువుపై మనసు లగ్నం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం, స్నేహితులు లేదా ఇతర వినోద కార్యక్రమాలు మీ ధ్యాసపు మళ్ళిస్తాయి. కొంచెం టీవీ, సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు కొంచెం పట్టుదల, క్రమశిక్షణతో ప్రయత్నిస్తే మీ లక్ష్యాలను చేరుకొనగలుగుతారు. తల్లిదండ్రుల మాట వినడం ద్వారా వారి సూచనలు పాటించడం వలన మేలు జరుగుతుంది. వివాహితులకు మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకొని మీకు అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి అంటే ఏదైనా కానీ ఆందోళన అయితే కొంచెం ఉంటుంది. ఈ సమస్యలను ఏదైనా కానీ ఎదుర్కోవాలి. ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో కొన్ని పరిమితులను గుర్తుంచుకోవాలి. అనవసరమైనటువంటి వాదనలను, అపార్థులకు తావివ్వకండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే మాటలు లేదా పనులకు దూరంగా ఉండండి. ఎప్పుడు కూడా గౌరవించుకుంటూ అవగాహనతో మెలగడం ద్వారా ముఖ్యం. బయట వ్యక్తులు జోక్యం లేకుండా చూసుకోండి. తప్పకుండా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అదనపు సమయం ఏదైనా కానీ ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులకు కొంత బద్ధకం ఆవహించేటువంటి అవకాశం ఉంది. చదువుపై ఏకాగ్రత సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీ ఉత్సాహాన్ని తగ్గించే స్నేహితులకు లేదా అనవసరమైనటువంటి వాటికి దూరంగా ఉండండి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాలు పాటించడం ద్వారా మంచి మార్గంలో ప్రయాణించవచ్చును. కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. వివాహితులకు జీవిత భాగస్వామితో మీకు సంబంధం బాగానే ఉంటుంది, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలపై మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని పెద్దవి చేసుకోకుండా ఓపికగా ఎప్పుడు కూడా చర్చించుకొని పరిష్కరించుకోండి. ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం, మీ భావాలను, ఆందోళనలను పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారాలలో కొన్ని పరిమితులు పాటించడం చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించడానికి లేదా మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి అసూయపడే వ్యక్తులు ప్రయత్నించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామిని పూర్తిగా నమ్మండి. వారితో అన్ని విషయాల గురించి బహిరంగంగా మాట్లాడండి. మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఓర్పు, సహనం, అవగాహన చాలా అవసరం. తప్పకుండా రేపటి రోజున అన్ని విధాలుగా బాగుంటుంది. కొంచెం ప్రతికూలంగా, అనుకూలంగా కూడా రెండు విధాలుగా ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత, నిజాయితీ పాటించడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులకు తప్పకుండా ఈరోజు చదువుకోవడానికి ఉత్సాహం, ఆసక్తి పెరుగుతాయి. కొంచెం బద్ధకంగా ఉన్నా కూడా మీరు కష్టపడి చదువుతారు. ఎక్కువ కాలం కూడా గుర్తుంటాయన్నమాట. ఇంకా ఏదైనా కానీ అంటే పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మీరు సరైన మార్గాన్ని చూపిస్తారనమాట. గత కొద్ది కాలంగా మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉండడం వలన చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. వివాహితులకు దాంపత్య జీవితంలో మాధుర్యం, అనురాగం పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఎప్పుడు కూడా మీ భావాలను, అవసరాలను అర్థం చేసుకొని మీకు అన్ని విధాల మద్దతుగా నిలుస్తారు. ఇద్దరు మీ భావాలను అంటే ఇద్దరు కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి, పిల్లల గురించి లేదా ఇంటికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకోవచ్చు. అవివాహితులైనటువంటి మంచి అంటే వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమికులకు మీ వ్యక్తిగత సంబంధాలలో ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో మాధుర్యం, సాన్నిహిత్యం పెరుగుతాయి. ప్రేమికుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. కలిసి సరదాగా సమయం గడపడానికి, సినిమాకు వెళ్ళడానికి లేదా ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఇది మంచి రోజు. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి ఇది కొంతవరకు అనుకూలమైనటువంటి రోజుగా తప్పకుండా మీకు ఉంటుంది. ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించాలి. వారి మాట తప్పకుండా వినాలి. ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు చేతనైనంతలో అవసరంలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేయండి. అన్నదానం చేయడం లేదా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం మంచి ఫలితాలను ఇస్తాయి. రోజు కాసేపు ధ్యానం చేయడం ద్వారా మీకు ఇష్టమైన దైవనామాన్ని జపించడం వలన మనసు నిశ్చయంగా ప్రశాంతంగా ఉంటుంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం, మసాలాలు ఎక్కువగా ఉన్నటువంటి వాటిని తగ్గించడం, దూరంగా ఉండడం వంటి వాటిని అంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం అయితే తీసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే పరమేశ్వరుడిని, శివుడిని పూజించడం, శివాలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోనే శివస్తోత్రాలు చదవడం వలన మీ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మకర రాశి వారికి ఎంతో శుభప్రదం. వీలైతే ప్రతిరోజు ఓం
శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.